అలాగే సార్ ఇప్పుడు ఒక మాట అడగాలి ఏంటంటే ఇప్పుడు మన కేసీఆర్ గారి హయాంలో మీరు పనిచేస్తున్నారు. ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కేసీఆర్ గారు అందులో కొంత కూడా ఆయన ఏమీ చేయలేదు అన్న వాదనకి మరి మీ సమాధానం అండి? అయ్యయ్యో, ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తున్నప్పుడు నేను కూడా ఉన్నానమ్మా. సార్ ఎలక్షన్ మేనిఫెస్టోలో రాసినటువంటి వాటిని అన్నింటినీ కూడా చేయడానికి కోసం చెప్పిన ప్రయత్నం చేసేటువంటి ముఖ్యమంత్రిగా ఈయనకు మంచి పేరుంది. ఓకే. నంబర్ 1, తెలంగాణలో నీటిపారుదల సమస్య లేకుండా చేయాలి నేను. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పని దాశరథి గారు అని ఉండొచ్చును, కానీ నా తెలంగాణ కోటి ఎకరాల తెలుగు మాగాణ అని చెప్పనేటువంటి రీతిలో నేను ప్రయత్నం చేస్తానని చెప్పని ఆహారము నీటి ప్రాజెక్టుల కోసం అని చెప్పని తప్పించిపోయేటువంటి ముఖ్యమంత్రిగా వీరిని నేను గమనిస్తూ ఉన్నాను. వారి ఉద్దేశంలో ఏంటంటే ముందు పేదలకు కావాల్సినటువంటి, రైతులకు కావాల్సినటువంటి ఆహారం విషయంలో మనం ఒకవేళ పంటల విషయంలో జాగ్రత్త పడినాము అని చెప్పంటే, మనకు కావాల్సినటువంటి ప్రాజెక్టులు మనం కట్టుకున్నాము అని చెప్పంటే, కాకతీయుల కాలం నాటి ఉండేటువంటి చెరువులను మనం అన్నింటిని కూడా నింపేసేసేసి మిషన్ కాకతీయ కింద వాటిని బాగా చూసుకున్నామని చెప్పంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారు, తర్వాతనే తక్కినటువంటివన్నీ అనేటువంటి రీతిలో ఒక ప్రయారిటీలో తాను ఏదైతే ప్రామిస్ చేశాడో అది చేస్తూ ఉన్నాడు. ఇంటింటికి తాగునీరు ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో మిషన్ భగీరథ ఏదైతే ఏర్పరచుకున్నాడో దాని కింద 2018 లోపుగా నేను ఇవ్వకపోతే నాకు మీరు ఓట్లు అడగడానికి నాకు హక్కు లేదని చెప్పేటువంటి గొప్పనైన సాహసి కేసీఆర్ ముఖ్యమంత్రి. నీటి విషయంలో చాలా గొప్పగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఉద్యోగాల విషయంలో అంటారా, ఉద్యోగాల విషయంలో చాలామంది అంటూ ఉంటారు 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అన్నారు, 3 ఏళ్ళు అయింది ఇంతవరకు ఏమి ఇవ్వలేదు అని చెప్పని. ఒకటి మాత్రం నిజం, ఉద్యోగం ఇవ్వాలి అన్నప్పుడు చాలా రకరకాలైనటువంటి కోణాల నుంచి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్లో ఎంతవరకు అవసరము, ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది కాంట్రాక్ట్లో ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది అవుట్సోర్సింగ్లో ఉన్నారని చెప్పని చూసి ఎప్పటికప్పుడు చేద్దామనేటువంటి అభిప్రాయంతోనే 2018 లోపుగా ఆయన 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం అని చెప్పిన రీతిలో కార్యాచరణ ప్రణాళిక ఏర్పరచుకున్నటువంటి ముఖ్యమంత్రిగా నేను గమనిస్తూ ఉన్నాను. అయితే ఆయనకు తెలుసు 14 ఏళ్ళు ఉద్యమంలో ఒక నాయకుడిగా ఉండి ప్రజల యొక్క నాడి తెలిసినటువంటి వాడు కాబట్టి ప్రతిపక్షాలు అనేటువంటి వారు ఎలా అనుకున్నా ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొన్నటువంటి వ్యక్తిగా నేను ఉద్యమ నాయకుడిగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర రథసారథిగా నేను చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పిన అభిప్రాయంతో ముందుకు సాగుతూ ఒక్కొక్కటి తీర్చడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాడు తప్పిస్తే హామీలు తీర్చలేదు అని చెప్పినటువంటి వాళ్లకు అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో రాసేటప్పుడు నేనున్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి ఎలక్షన్ మేనిఫెస్టో రాసేటప్పుడు ఉన్నాను. వీటి విధానం చూస్తున్నాను, ఇంతకుముందు ముఖ్యమంత్రుల విధానం చూస్తున్నాను. కొంచెం టైం పట్టినా చాలా గొప్పగా తెలంగాణను తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసేటువంటి ముఖ్యమంత్రిగా మనం తప్పకుండా వారిని భావించాల్సిందే.